ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ గేయ రచయిత అందెశ్రీ ఇవాళ ఉదయం చనిపోయారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. సో తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించిన అందెశ్రీ అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రొఫెసర్ గారు, మీరు కూడా చాలా వేదికల్లో అందెశ్రీ గారితో పాల్గొని ఉంటారు. సో అందెశ్రీ గారితో మీకున్న పరిచయం అండ్ అందెశ్రీ గారి పాత్ర ఏంటి తెలంగాణ ఉద్యమంలో? అందెశ్రీ గీతం ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర గీతమైందో ఆయన రాష్ట్ర కవి అయిపోయారు. ఆ కష్టాన్ని, బాధల్ని స్వయాన చూసి వాటిని సాహిత్యంగా మలిచినటువంటి ఒక భాషా శిల్పి. చదువుకోలే, ఆయన చాలాసార్లు చెప్పుకునేవారు నేనేమి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు అని. ఒక మేస్త్రిగా పనిచేశారు జీవితాన్ని. గ్రామంలో ఉండేటువంటి పరిస్థితుల్ని ఆయన స్వయాన అనుభవించిన వాటిని ఇసుక తిన్నలేనా ఊయలలై అని చెప్పి తన జీవిత గానాన్ని వినిపించాడు. తెలంగాణ గ్రామాల్లో, తెలంగాణ పల్లెసీమల్లో ఉండే కష్టజీవుల బాధల్ని, కష్టాల్ని, దుఃఖాన్ని తన సాహిత్యంలో స్పష్టంగా రిఫ్లెక్ట్ చేశారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో ఊపిరయ్యాడు. జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, సాహితీ విశిష్టతల్ని అద్భుతంగా పేర్కొన్నటువంటి గొప్ప కవి. నిజంగా ఈ వయసులో చనిపోవాల్సిన వయసు కూడా కాదు. తెలంగాణ రాష్ట్రం ఒక మహనీయుని కోల్పోయింది. తెలుగు సాహిత్యం, తెలంగాణ సాహిత్య పలుకుబల్ల సాహిత్యం ఒక గొప్ప కవిని, వాగ్గేయకారుని కోల్పోయింది. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. శ్రీనివాస్ గారు ప్రముఖ కవి, గాయకుడు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన స్టూడియోలో ఉన్నారండి. ఒకసారి దేశపతి గారు నమస్తే అండి. తెలంగాణ సమాజానికి నాకన్నా మీరైతే అందశ్రీ గురించి సరిగా సముచితంగా చెప్పగలరని మిమ్మల్ని అడిగాను. సో అందశ్రీ గారి యొక్క సాహిత్య గొప్పతనాన్ని చెప్పరా? సార్, అంటే నాకైతే అందశ్రీని చూసినప్పుడల్లా ఏమనిపించదంటే ఒక కొండవాగు అది గుట్టల నుంచి ఒక పెద్ద ఉరవడితో ప్రవహించి ఒక గంభీరమైన శబ్దం చేస్తూ దూకుతూ ఉంటది కదా సార్. అట్లాంటి ఒక అద్భుతమైన గొంతు అందశ్రీది. చాలా చాలా గంభీరమైనటువంటి గాత్రం ఆయన బడి ముఖం చూడనటువంటి అద్భుతమైనటువంటి కవి. ఆయన ఎప్పుడు కూడా మన ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉన్నవాడు కాదు అందశ్రీ. కానీ ఎంత అత్యద్భుతమైనటువంటి కవితా శక్తిని ఆయన అందుకున్నాడంటే అది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఆయన తన జీవితాన్ని, కవిత్వాన్ని తెలంగాణ మట్టికి అంకితం చేసినటువంటి ప్రజాకవి అందశ్రీ. ఆయన జీవితం ఎంత విషాదభరితమో ఆయన కవిత్వం అంత శక్తివంతమైంది. ఆయన బాల్యం చాలా ఒక అనాథలాగా గడిపాడు. ఆయన ఆ బాల్యంలో పడ్డ భయంకరమైనటువంటి బాధలన్నీ కూడా ఆయన ఒక పాటగా రాసినట్టు కూడా. పల్లె నీకు వందనాలమ్మే, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్ము, నాకు పాట నేర్పి మాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందనాలమ్ము, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్ము. పాలు మరచి జీతగాణ్ణి పసులగాసిన రోజులల్లో పాడుగోదలు ఎనుగులు దుంకి పంట చేలు పాడు చేస్తే పల్లె కాపు ఉరిమి ఉరిమి పసుల మాదిరి తరిమి కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చి నేను దిక్కులేని పక్షినైతి, ఎక్కి ఎక్కి ఏడ్చి నేను దిక్కులేని పక్షినైతి, ఉసికే తిప్పలా పాను పేసి ఊరడించిన గుర్తులు ఎన్నో
తల్లి నీకు వందనాలమ్మో, నన్ను గన్నా పల్లె పల్లె నీకు వందనాలమ్మో. చెట్టు పుట్ట సేను సెలక కంచెలన్నీ కలెదిప్పిరాంగా, కాలి నిండా రేగు ముళ్ళు కండ్ల నిండా నిండె నీళ్ళు, ఆలమందల దొడ్లా దొలి అంబటాళ్లకు ఇంటికి పోతే కూడు వండకపోదూరింట కడుపులో ఆకలి మంట, కూడు వండకపోదూరింట కడుపులో ఆకలి మంట, ఆకలితో అలమటించే నన్ను నీ అక్కునా చేర్చుకున్నవమ్మా, పల్లె నీకు వందనాలమ్మో, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందనాలమ్మో అని ఆ బాల్యంలో తన పడ్డ కష్టం, ఒక జీతగాడిగా పశువులను కాస్తూ సరైన తిండి లేక, ఇంటికి వస్తే ఒక చూసే దిక్కు లేక, కూడుబెట్టే దిక్కు లేక తను పడ్డ బాధనంతా కూడా ఆయన ఒక ఆర్ద్రమైనటువంటి పాటగా రాసుకున్నాడు. ఆ పాట వినిపించినప్పుడు నాకు గుండె కదిలిపోయింది. ఆ తర్వాత ఆయన తాపి మేస్త్రిగా పనిచేశాడు. తాపి మేస్త్రిగా పనిచేస్తూ జీవితం గడుపుతూ ఈ పాట అనే ధాతువును మాత్రం కాపాడుకున్నాడు. ఒక జీవధాతువు లాగా ఆయన దాన్ని కాపాడుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆ గుండె పగిలిన ఆవేదనలోంచి పుట్టినటువంటి పాటలు. అందుకే ఆయన మానవీయ విలువల పతనం మీద కూడా ఒక గొప్ప సామాజిక విమర్శని సంధిస్తూ, ముఖ్యంగా మన ధనదాహంతో, కామంతో, రాజకీయ పతనంతో ఎట్లా మనిషి దిగజారిపోతున్నాడు, ముఖ్యంగా ప్రపంచీకరణ తదనంతర సందర్భంలో మనిషి ఎంత దిగజారిపోతున్నాడు అన్నాడు ఆయన. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఈ ఆడవున్నడు కాని కంటికి కనరాడు, మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారిపోతున్నడమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడి చూడు మానవత్వము ఉన్నవాడు. ఈ పాట ప్రపంచీకరణ తర్వాత ఒక మనిషితనం పెట్టిన ఆక్రందన లాంటి పాట. ఈ పాటను అందుకనే హరగోపాల్ గారు అయితే ప్రతి సభలో చెప్పేవారు. ఆయన మానవ విలువల గురించి, పౌర హక్కుల గురించి ఆయన చెప్పినప్పుడల్లా ఈ పాట చెప్పేవాడు. తెలంగాణ ఉద్యమం విషయానికి వస్తే ఒక్కొక్క దశలో ఒక్కొక్క పాట రాశాడు సార్. మొదట కొంచెం నినాదప్రాయంగా ఉంటుంది ఆయన రాసిన పాట. చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ, ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు, ఇది దగా పడ్డ దరువు మాకేది బతుకు తెరువు, అరే నినాదాలు కాదు దేశ పునాదులే కదలాలి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరించే బీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసి బుగ్గ తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదాన, నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ అని కొంచెం ఒక నినాదంలాగా, ఒక ఉరిమిన నినాదంలాగా ఉండే పాట రాసిన వాడు
తెలంగాణ రచయితల వేదిక ఏర్పడి సంస్కృతి గురించినటువంటి చర్చ ఎక్కువ జరుగుతున్న క్రమంలో ఆయనకి రాష్ట్ర గీతం రాయాలనేటువంటి కోరిక పుట్టింది. ఆయన సిద్దిపేటలో తెలంగాణ రచయితల వేదిక సభలలోనే మొట్టమొదట ఈ జయ జయ హే తెలంగాణ పాటను పాడాడు ఆయన. నేను ఈ పాటకి ఇక్కడే పురుడు పోస్తున్నాను. చాలా తనదైన ఒక పరిభాష ఉండేది ఆయన. తర్వాత ఆ నోటికి ఇట్లా చేతిని అడ్డం పెట్టి ఓహో అని ఇట్లా ఆయన అంటుంటే ఇట్లా ఒక ఒళ్ళు జలధరించేలాగా ఉండేది ఆ గొంతు. అక్కడ ఆయన ఈ జయ జయ హే తెలంగాణ పాట మొదటిసారి పాడినాడు. అది చాలా మాధుర్య భరితమైనటువంటి బాణి కట్టాడు ఆయన. మన మోహన రాగంలో ఉంటుంది చూడు ఎలా కట్టినాడు ఆయన. ఆయన ఆయన పెద్దగా చదువుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు, కానీ ఎంత ఎంత అందమైన ఒక మృదువైన భావాలతో ఆ పాటను ఆయన జానపద జనజీవన జావళీలు జాలువార కవిగాయ కట్టలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీ రాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మళ్ళాలే. కవి స్వప్నం అండి, అందశ్రీ స్వప్నం అది. ఈ తెలంగాణ తల్లి పచ్చని మాగాణమై పులకించాలని పాడినాడు, ఎలుగెత్తి పాడినాడు ఆ ఉద్యమ సభలలో. గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మళ్ళాలి, పచ్చని మాగాణాలు పసిడి సిరులు పండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. ఆ పాటలో జై తెలంగాణ అన్న దాన్ని కూడా ఆయన దాంట్లో పొందుపరిచాడు. అందుకే ఆ పాట పాడుతూ జై తెలంగాణ అనే చోటుకి వచ్చేసరికి మొత్తం సభంతా కూడా ఇట్లా చప్పట్లు కొడుతూ ఇట్లా ఒక పంట చేలు కదా ఊగినట్టు గాలికి అందరు ఇట్లా ఊగిపోతూ కోరస్ ఇచ్చేవాళ్ళు. ఉద్యమ సభల్లో నిజంగా అందశ్రీ పాడడం, ఆ పాడుతున్నప్పుడు సభంతా ఉర్రు కలుగడం, అది చూడడమే ఒక అద్భుతమైన దృశ్యం. అసలు ఒక అట్లా వేదిక మీద నిలబడి ఆ చెయ్యెత్తి ఆయన అట్లా ఉరివే గొంతుతో పాడుతూ ఉంటే సభ అంతా కూడా ఉర్రుతలుగిపోతుంటాయి. అది కంటి నిండా ఇప్పటికీ నాకు ఆ దృశ్యం ఇంకా ఇట్లా గుర్తుకొచ్చి ఒళ్ళు జలధరిస్తున్నది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమం చాలా తీవ్రతరమైనటువంటి దశలో ఆయన ఆ గాడ్స్ కాలేజీ ముందు నిలబడి ఒక పాట పాడాడు సార్. అది నిజంగా విద్యార్థుల ఉద్యమ శక్తిని చాటినటువంటి పాట. అది నిప్పులు చిన్నే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం పిడుగులు పడినావో మడమలు దిప్పం నిర్బంధాలు ఎన్నెదురైన నిలబడి కలబడి నిగ్గు దేల్చ జై బోలు తెలంగాణ నగర్జనలా జడివానా జై బోలు తెలంగాణ నిలువెల్లగాయాలర్పినా జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంఝామారుత జన నినాదమై జేగంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహా కష్టాల్ నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గళగర్జనలా జడివాన జై బోలో తెలంగాణ
నిలువెల్ల గాయాల వీణా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు. అందశ్రీ గేయాలని చాలా చక్కగా పాడారు. దేశపతి గారు, సార్ అందశ్రీ గారి సాహిత్యానికి మీరు ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు. ఇక్కడ ఇంకొక చివరగా సార్ మీకు జానపదము అలాగే శిష్ట సాహిత్యం కాస్త ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక గురువులతో పరిచయం కలబోసినటువంటి ఆయన సాహిత్య ప్రత్యేకత కదా. ఈ రెండింటిని ఏ రకంగా ఆయన మేళవించాడు ఒక పాట వినిపించి ఆయన నివాళి ముగించుతాం. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఈ అచల తత్వము, ఈ ఆధ్యాత్మిక స్ఫూర్తి, రాకమచెర్ల, ఈ వేపూరి హనుమద్దాసు, ఈ కీర్తనల ప్రభావం ఉంది ఆయన మీద. వాటిలోంచి ఎదిగాడు ఆయన, వాటిలోంచి రాగాన్ని పట్టుకున్నాడు, లయని పట్టుకున్నాడు ఆయన. ఆ తర్వాత ఆయనకి బిరుదురాజు రామరాజు గారి దగ్గర ఆయన పెరిగాడు, వాళ్ళ ఇంట్లో పెరిగినాడు ఒక రకంగా. ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన కూడా తెలంగాణ యోగుల మీద ఒక పుస్తకం రాసినాడు మన బిరుదురాజు రామరాజు గారు, అక్కడి నుంచి తీసుకున్నాడు ఆయన. అందుకే మీకు ఆయనలో ఆ తాత్విక స్పర్శ అనేది ఆ పాటలలో ఉంటుందన్నమాట. మన ఇప్పుడు ఆ పాట గుర్తుకొస్తలేదు సార్, అదేమిటి, మన ఒక చిన్న పిట్ట మీద రాశాడు, అల్లికలో నీకు అలసాని పెద్దన కన్నా కూడా నీ గూడు అల్లిక గొప్పగా ఉంది అని చెప్తాడు. నాకు ఇప్పుడు ఆ పాట వెంటనే స్ఫురించలేదు సార్. ఆ తాత్విక స్పర్శ. తర్వాత ఈ పాము పడగపై ఈ నల్లని పాదాల గుర్తులు ఎవరు పెట్టారు, ఈ నీటికి ఈ తీయదనాన్ని ఎవరిచ్చారు, ఈ అడవికి ఈ గుణాన్ని ఎవరు నేర్పారని కూడా ఒక పాట ఉంటుంది. అది కూడా చాలా ఈ ఆధ్యాత్మిక స్ఫూర్తి ఉంటుంది మాకు. ఎందుకంటే ఉద్యమాలతో ఆయన వెంట ప్రయాణించి ఆయన ఉద్యమ స్పర్శ ఉన్న కవిత్వమే బాగా, ఆ పాటలే నాకు నోట్లో ఉండిపోయినాయి, కానీ కొంచెం ఆ మిగతా పాటలు ఎక్కువగా గుర్తులేవు. ధన్యవాదాలు, చాలా థ్యాంక్స్ దేశపతి గారు. తెలంగాణ మట్టి వాసనలు పీల్చి తన సాహిత్యం అంతటా కూడా కష్టజీవుల మట్టి వాసనల్ని స్పర్శించి అందించినటువంటి గొప్ప కవి. నిజంగా అందశ్రీ మరణం తెలుగు జాతికి, తెలంగాణ సమాజానికి తీరని లోటు. అలాంటి కవులు ఒక రకంగా అరుదుగా లభిస్తారు. ఇంత త్వరగా ఆయనను కోల్పోతామని ఊహించలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆయనది చాలా కీలకమైన పాత్ర. అందశ్రీ గారితో ఉన్న అనుబంధాన్ని, పరిచయాన్ని మనతో పంచుకోవడానికి ప్రముఖ కవి, గాయకుడు గోరెటి వెంకన్న గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే గోరెటి వెంకన్న గారు. ప్రొఫెసర్ నాగేశ్వర్. నమస్తే అండి, గోరెటి గారు. నమస్తే అండి వెంకన్న గారు. అందశ్రీ మరణం మనందరినీ కలిచివేస్తోంది. మీ సాహిత్యంలో చూసినటువంటి మట్టి వాసనలు, ఆ గ్రామీణ ప్రాంత కష్టాలు, నష్టాలు, బాధలు బాగా మీరు మీ సాహిత్యంలో చూపినారు. అందశ్రీ సాహిత్యం గురించి మీరు సరైన నివాళిస్తారని మా విన్నపం. అయ్యో, చాలా నాతో సమాంతరంగా రాస్తాడని రాయగలిగిన వాడు ఒకే ఒకటి అందశ్రీ. వాస్తవం చెప్తున్నాను, అంటే అతి అభిజాత్యం కాదు. ఎందుకంటే అంత తనదైన స్టైల్ ఆఫ్ ఇద్దరు వేరు వేరు దృక్పథమైన నాతో సమానంగా ఉండటమే కాకుండా తను అక్షర ముక్కర అనే పంటని చాలా ఆత్మగతమైన ఆధ్యాత్మిక భారతీయ సమాజంలోని గొప్ప వైవిధ్యం ఏంటంటే ఎవరికి అర్థం కాంది. ఈ ఆధునికతకు దూరంగా ఉండి కూడా ఒక ప్రత్యామ్నాయంగా సాంప్రదాయ సాహిత్యానికి భిన్నంగా ఉన్న ఆ శంకర్ మహారాజు లాంటి వాళ్ళు కానీ, అచల గురువులు కానీ ఆ పరంపరలో తన అక్షరాలు దిద్దుకున్నాడు, తను నేర్చుకున్నాడు. అతనికి ఆత్మవిశ్వాసాన్ని, నైతికతను, తర్వాత ఆధ్యాత్మిక తత్వాన్ని, ఆ రెండింటిని కలిపి ప్రజాపరం చేసిన ఆ ఒకటికపోలే అక్కడ పోకుండా ఇటు మళ్ళీ గద్దరన్న ఇటు ఈ దారిలోకి వచ్చి అనేక ఉద్యమ గీతాలు, ప్రకృతి గీతాలు, తనదైన ముద్ర. ఇప్పుడు అందశ్రీ పాట ఉండటం కూడా ఆ స్టైల్ కూడా చాలా గ్రాంధికమైన సంస్కృత పాదాలకు సంయుక్తాక్షరాలు లేకుండా కూడా తాను కొత్త శైలిని ఒకటి సృష్టించినాడు. వెంకన్న గారు, మీరు దయచేసి ఆయనకు పాటల రూపంలో నివాళి అర్పిస్తే చాలా ఉచితంగా ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఆయన సాహిత్యాన్ని మీరు ప్రస్తావిస్తూ సార్ అట్లంట అది తమ శైలి కూడా. ఎందుకంటే చెప్తానండి, జయ 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 బోలో తెలంగాణ గల గర్జనల వీణ
గల గర్జనలు ఇట్లాంటి పదాలను జనవాయువులకి దగ్గరేసినాడు. అంటే తెలంగాణ నేపథ్యాన సంస్కృత పదాలను కూడా అందంగా అంటే శిష్ట వ్యవహారికాన్ని చాలా లోతైన ప్రజలకు తీసుకుపోయిన గొప్ప రచయితగా చెప్పుకోవచ్చు. తర్వాత జయ 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 గాయక వైతాళిక పద విహరణ పదగమన జయ 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 ప్రియ జయ 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 సారీ జయ 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 తెలంగాణ జననీ జయ కేతనం. ఈ కేతనాన్ని తీసుకొచ్చి ఎంత అందంగా అంటే తెలుగు అంటే శిష్ట వ్యవహారిక గ్రామికంలో కలిసి అద్భుతంగా రాసిన చేత. రెండోది ఒక తాత్వికత ఉంది తనకు కూడా. తనకు మార్క్సిజం పట్ల ఇష్టం ఉంది. తర్వాత ఆధ్యాత్మికత శ్రీరామ్ సార్ యొక్క శిష్యరిక ఉంది, ఆ శంకర్ మహారాజ్ శిష్యరిక ఉంది. దాంతోనే ఆయన పాటలు తెలుగుల్లా ఎల్లమ్మ తల్లి అనే పాట చాలా గొప్పది. తర్వాత వెళ్ళిపోతున్నావా తల్లి నేను మసదాన మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మత్సుకన్నాలేను చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు ఎడవునుండగానే కంటికి కనరాడు. ఇలాంటి గీతాలు ఒక్కటే అని చెప్పగలం. అన్ని రాసినాడు. నేను అత్యంత గౌరవించే కవి. ఒక శిఖరం తెలంగాణలో తాను ఒక శిఖరంగా తాను మలుచుకున్న